మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు? ధైర్యంగా ఉండండి. తప్పకుండా దేవుడు మీకు సహాయము చేయునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఓ చక్కని వాక్యాన్ని ఇలా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 8వ కీర్తన 3-4 వచనాలు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? ప్రియులారా, చూసారా ఈ చక్కని వాక్యంలో ఎంత మంచి మాట రాయబడిందో. కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, అయ్యా, నీ చేతి పని అయిన ఆకాశములను నేను చూస్తున్నాను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రాలను నేను గమనిస్తున్నాను. అసలు అవి చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. కానీ నీవేమో ఒక సామాన్యమైనటువంటి ఎన్నిక లేనటువంటి అసలు ఏ పాటివాడు అనబడిన మనిషిని నువ్వు గుర్తు చేసుకుంటున్నావు అన్నాడు. నిజమేగా? ప్రియులారా, ఒక్కసారి సృష్టిని చూడండి. ఎవరు చేశారు? దేవుడే. దేవుడు చేసిన సృష్టి ఇది. ఆదికాండం 1వ అధ్యాయాన్ని కనుక మీరు చదివితే అసలు 1:1 ఎలా ప్రారంభమైందో తెలుసండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటూ బైబిల్ ప్రారంభమైంది. మీరు ఆదికాండం 1-2 అధ్యాయాలు మీరు చదివి చూడండి. ఈ సృష్టి అంతటిని దేవుడు ఎలా చేశాడండి? భూమిని ఎవరు చేశారు? ఆకాశములను ఎవరు చేశారు? ఒకటి కాదండి, ఇంకెక్కువే ఉన్నాయి కదా. ఆకాశములు బహువచనం వాడాడు. ఎవరు చేశారు? ఈ ప్రకృతి అంతటినీ చేసింది ఎవరు? కొండలు, లోయలు, గొట్టలు, సముద్రం, అందులో ఉన్న జలచరాలు, భూమి మీద ప్రాకేటటువంటి జీవులన్నిటినీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటన్నిటినీ చేసింది ఎవరు? దేవుడే. ప్రియులారా, ఈ రోజున ఈ విశ్వాన్ని మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. వాస్తవంగా మనకు తెలిసిందంటే చాలా చాలా తక్కువ, చాలా తక్కువ. ఉదాహరణకి ఇలా భూమిని మనం చూస్తుంటే ఎంతవరకు గ్రహించగలుగుతున్నాం? ఓకే, భూమి ఉంది, మనం వెళ్ళి వచ్చినంత వరకు ఎంత పెద్దదో అనుకుంటున్నాం. ఉదాహరణకు ఆకాశాన్ని మనం చూస్తున్నాం అనుకోండి, మనం ఎంతవరకు గ్రహించగలుగుతున్నాం? ఏదో చూసినంత వరకు ఆకాశం అని అనుకోగలుగుతున్నాం. ఉదాహరణ సూర్యుడు, చంద్రుడిని మనం చూస్తాం, లేక నక్షత్రాలను చూస్తాం. నక్షత్రాలని మనం ఇలా చూసినప్పుడు ఎన్ని చూడగలం? నక్షత్రాలని ఒకవేళ లెక్క పెట్టవలసి వస్తే మనం చూసినంత లెక్కలో ఎన్ని ఉంటాయి? 2000, 3000, మహా అయితే ఒక 5000. అంతేగాని కోట్లు ఏం కనపట్టలేదు కదా మనకి. అంతవరకు మనం ఆలోచించగలం. కొన్ని నక్షత్రాలు కనపడుతుంటే సూర్యుడు, చంద్రుడు కనపడతాడు, కొంత ఆకాశం కనపడుతుంది. మహాకాశాలే మనం కనపడలేదు కదా. భూమి అంచుల వరకు మొత్తాన్ని మనమేమి చూడలేదు కదా. కొంతవరకు గ్రహించగలుగుతున్నాం. మన కడపడే అంత లెక్కలో ఉన్న పర్వతాలు, గుట్టలు ఏదైనా యూట్యూబ్లో చూస్తే అది ఇది మనం కొంత చూడగలుగుతున్నాం. ప్రియులారా, మనం చూసినంతలోనే ఎంత ఉంటే ఇక మొత్తం ఎంత ఉందని మీరు అనుకుంటున్నారు? సామాన్యమైన సంగతి కాదుగా. భూమి అంతా ఎంత ఉంది? ఆకాశం కాకుండా ఆకాశములు ఉన్నాయి. నక్షత్రాలు మనం చూసినంతలో ఒక 2, 3, 4 వేలు, 5 వేలే కనపడుతున్నాయి సుమారు. ఇక అంతే ఉంటుంది ఆ సంఖ్య మనం చూసినంతలో అయితే. మరి ఆ తర్వాత ప్రియులారా, ఈ రోజున ఎవరైనా చంద్రమండలానికి ఒక వ్యక్తి వెళ్ళొస్తే అసలు ఆశ్చర్యపోతాం మనం. చంద్రుడి మీదకి వెళ్ళొచ్చాడు, చంద్రమండలానికి వెళ్ళొచ్చాడు. సామాన్యమైన సంగతి కాదని. గత కాలంలో కూడా చాలామంది ఈ శాస్త్రవేత్తలు చంద్రమండలంలోనికి వెళ్ళొచ్చినటువంటి వారిని చూసి ఆశ్చర్యపోయారు. మనుషులు వెళ్ళొచ్చారు, వారు చేయి పట్టుకున్నా చాలనుకున్నారు, వారికి సెకండ్ ఇచ్చినా చాలనుకున్నారు, వారి చేతులు ముద్దు పెట్టుకున్నారు. అమ్మో, నువ్వు చంద్రమండలానికి వెళ్ళొచ్చావని ఆశ్చర్యపోయారు. నిజమే, కాదని నేనేం అంటలేదు. కానీ చంద్రమండలం అనేది కేవలం ఈ విశ్వానికి, ఈ విశ్వం యొక్క అంచు మాత్రమే. చంద్రమండలం అంటే ఈ విశ్వం యొక్క అంచే. ఇంకా ఎన్ని ఉన్నాయండి?
ఏమండి, చంద్రమండలం ఉంది, సూర్యగోళం మనకు కనపడుతుంది, ఇంకా అంగారకుడని, ఇంకా ఎన్నో గ్రహాలు మనం లెక్క పెట్టుకుంటూ పోతే చాలా గ్రహాలు ఉన్నాయి. ఒకదానికి ఒకదానికి ఎంతో దూరం ఉంది. ఇక నక్షత్రాల విషయానికి వస్తే ప్రియులారా, ఎన్నో నక్షత్రాలు, నక్షత్ర రాసులు ఉన్నాయి, నక్షత్ర వీధులు, ఆ పాలపుంతలు అవన్నీ కూడా గుత్తులు గుత్తులుగా. ఇక మనం అసలు మనిషికి సాధ్యపడదండి, లెక్క పెట్టడం ఇక సాధ్యపడదండి. ఎన్నో 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 ఇక లెక్క పెట్టడానికి కూడా వీలు కాని నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలకి ఒకదానికి ఒకదానికి ఎంతో దూరం. ప్రియులారా, పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు, కాంతి వేగంతో ప్రయాణం చేస్తే కూడా ఆ నక్షత్రాలు ఒకదానికి ఒకదానికి ఉన్న దూరాన్ని చేరుకోవటానికి సంవత్సరాల తరబడి పట్టిద్దని చెబుతున్నారు. అసలు ఈ విశ్వంలో ఎంత విషయం ఉందండి. అసలు మనకు కనపడింది చాలా చిన్నదండి. ఇప్పుడు భూమి అంతా కూడా దేవునికి చాలా చిన్న నలకలాగా ఉంటుంది, చిన్నది, చిన్నది. మనం భూమిని చూసే వామ్మో ఎంత ఉందో అనుకుంటాం, ఒకవేళ మొత్తం తిరిగేసి గ్రహించగలిగితే. కానీ అది దేవుని దృష్టిలో చాలా చిన్నగా ఉంది. ఎందుకంటే ఆయన ఈ విశ్వంలో నుండి భూగోళం అనేది ఒక సామాన్యమైంది, చిన్నది. అంత అద్భుతమైనటువంటి విశ్వాన్ని ఎవరు కలగజేశారండి? ఇప్పుడు వరకు మనం చెప్పుకునేటటువంటి వీటన్నిటినీ కూడా, సూర్యుడు, చంద్రుడు, ఇంకా ఎన్నో గ్రహాలు, మరి నక్షత్రాలు, నక్షత్ర రాసులు, నక్షత్ర మండలాలు ఉన్నాయండి, పాలపుంతలు, గెలాక్సీలు. చెప్తున్నారు కదా శాస్త్రవేత్తలు అందరూ కూడా, ఈ టెలిస్కోప్ ద్వారా అన్ని వాటిని గమనించి చూసి చెబుతున్నారు కదా. ఇంత అద్భుతమైన విశ్వాన్ని ఎవరండి సృజించింది? ఏదో శక్తి అంటారా? ఏదో శక్తి అండి ఇదంతా కలగజేసింది, వీటన్నిటిని నడిపిస్తుంది అంటారా? అవునులేండి, లోకంలో అతీరియగా ఉంది. కానీ ఒక దైవజనుడిగా నేను ఆ శక్తి ఏంటో చెప్పన్నా? దేవుడు, ఆయన పేరే యెహోవా, ఆయన పేరే యేసుక్రీస్తు. దేవుడండి, దేవుడు చేశాడు ఇవన్నీ. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఆదికాండం 1వ అధ్యాయాన్ని మీరు చదువుకోండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మొదటి వచనంలోనే ఆ మాట ఉంది, దేవుడు చేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని ఒక 3 వచనాలు మీరు చదువుకోండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను అని కదా ఉంది 1వ వచనంలో. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించునని 14వ వచనంలో ఉంది కదా యోహాను సువార్త 1వ అధ్యాయంలో. ఆ శరీరాన్ని ధరించి నివసించిన, కృపా సత్య సంపూర్ణుడిగా నివసించిన వ్యక్తి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన గురించి అదే అధ్యాయంలో 3వ వచనంలో ఏముందో, 2-3 వచనాల్లో, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయన మూలంగా కలిగెను అని రాస్తుంది. ఎవరు సృష్టికర్త? దేవుడు. యేసుక్రీస్తు అని ఆ మహాదేవుడు ఈ సర్వ సృష్టికి కర్త అయి ఉన్నాడు, ఆయన చేశాడు. దేవుడు తన మహత్తు కలిగిన మాట చేత సర్వాన్ని నిర్మించాడు, చేశాడు అని మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఇంత గొప్ప విశ్వాన్ని మనం గమనించినప్పుడు ఆశ్చర్యపోతాం. కానీ మనం చదివిన వాక్యంలో దావీదు అంటున్నాడు, అయ్యా, ఈ సృష్టి అంతటినీ నేను చూసినప్పుడు, నీ చేతి పని అయిన ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రాలను, ఈ సృష్టిని, వీటిని నేను ఆలోచించినప్పుడు, చూసినప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉందయ్యా. కానీ నువ్వేమో మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నావు, ఒక సామాన్యమైనటువంటి మనిషి, అల్పుడైనటువంటి మనిషిని. మన జీవితం ఏ పాటిదండి? ఎంత మనకి నీడలాంటి జీవితం, గడ్డి పువ్వు లాంటి జీవితం, త్రాసు మీద నుంచి జారిపడే, ఏమండి, ఆ ధూళి లాంటి, త్రాసు మీద నుండి ఉన్న దుమ్ము లాంటి, ధూళి లాంటి జీవితం, చేద నుండి జారిపడే నీటి బిందువు లాంటి జీవితం, చేద నుండి జారిపడే నీటి బిందువు లాంటి జీవితం. ఎంత జీవితం ఇది! కానీ ఎంత అలుపులో మనం. చాలాసార్లు మనం చాలా మునగాలను, పెద్ద గొప్ప అట్టపోతూ ఉంటాం. తప్పండి అది. మనం చాలా అలుపులం, అంతే. దేవుడు కృప చూపితే ఇలా ఉన్నాం, దేవుడు కృప చూపితేనే 2025లో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. కానీ దేవుడు ఇంత సామాన్యంగా, ఇంత అలుపుడుగా ఉన్నటువంటి మనలను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడట. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కారణం ఏంటి? మనల్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాడు? మనల్ని ఎందుకు ఇంత ప్రేమించాడు? మన కోసం ఎందుకు మహిమనంతా వదిలి భూమి మీదకి వచ్చాడు? మన కోసం సిలువలో రక్తం కార్చి ప్రాణం ఎందుకు పెట్టాడు?
ఏంటి మనమంటే ఆయనకి అంత ప్రేమ అంటే? అంతే మరి, ప్రేమే. ప్రేమే మనమంటే చాలా ప్రేమ ఆయనకి. ఇంత సృష్టి, ఇంత విశ్వాన్ని కూడా కాదని మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఆయన. బా, చూశారండి? అంతేగా మరి. మీకు మాట చెప్పనా? ఇప్పుడు ఒక తండ్రికి ఒక 100 ఎకరాల పొలం ఉందనుకుందాం, కోట్ల రూపాయలు విలువ చేసేది. ఒక బిడ్డ ఉన్నాడు, కొడుకు. ఇప్పుడు ఆ తండ్రి 100 ఎకరాలను ఎక్కువ ప్రేమిస్తాడా, పిల్లోడిని ఎక్కువ ప్రేమిస్తాడంటే మీరేమంటారు? బిడ్డనే ఎక్కువ ప్రేమిస్తాడు. పిల్లోడి కంటే 100 ఎకరాలు నేను ప్రేమించడండి, కోట్ల రూపాయలు నేను ప్రేమించడం. అవసరమైతే అదంతా కూడా నా బిడ్డ కోసమే అనుకుంటాడు. బిడ్డ క్షేమం కోసం తండ్రి కానీ తల్లి కానీ ఎంతైనా త్యాగం చేస్తారు. పిల్లోడి కంటే దేన్ని ప్రేమించరుగా? అసలు మనకి ఇలాంటి ప్రేమ ఎలా వచ్చింది? దేవుడిచ్చాడు. దేవుడు మన అంతరంగాల్లో ఆ ప్రేమను కుమ్మరించాడు కదా. బైబిల్ అదే ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను మన అంతరంగాల్లోకి పంపాడు, వెల్లడి చేశాడు, కుమ్మరించాడని ఉంది. కనుక దేవుడు కూడా చూడండి, సర్వ సృష్టిని కూడా కాదని మనల్ని ఎక్కువ ప్రేమించి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదే అంటున్నాడు దావీదు, అయ్యా నువ్వు మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి వాడే పాటివాడు, నీవు నరపుత్రుణ్ణి దర్శించటానికి వాడే పాటివాడు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చేసిన సృష్టిని మనం గమనించినప్పుడు ఆశ్చర్యపోతాం. తిరిగి ఆయన మనల్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడని మనం ఆలోచించినప్పుడు మరి ఎక్కువగా ఆశ్చర్యపోతాం. దేవుడికి మనమంటే, మనుషులంటే ఎంత ప్రేమ అండి. నేను ప్రార్థన చేసే ముందు ఒక మాట అడుగుతా. ఇంత ప్రేమిస్తున్నటువంటి సృష్టికర్త అయిన యేసయ్యను, ఈ దేవుణ్ణి నువ్వెంత ప్రేమిస్తున్నావు? ఆయన కోసం నువ్వు ఎంత బ్రతకగలుగుతున్నావు? ఆయన సంతోషమే నీ సంతోషమని బ్రతకగలుగుతున్నావా? ఆలోచించు ఒకసారి. నువ్వు చేసే పనులు, నేను నిన్ను ప్రేమించట్లేదు ప్రభువా అన్న వాటిని రుజువు చేస్తున్నాయా? ఆయన్ని బాధ పెట్టి ఏడిపించి అలా జీవిస్తున్నావా? ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేదా? చెడు మానలేదా? దేవుడు దుఃఖానికి నువ్వు కారణంగా బ్రతుకుతున్నావా? వద్దు బిడ్డ, మానే, వద్దు. ప్రభువా ఇక నిన్ను దుఃఖపెట్టనయ్యా, 24తోనే నా పాత జీవితం అంతా స్వస్తి చెప్పాను, ఈ 25లో నీకోసమే నేను జీవించడానికి ఒక తీర్మానం చేశానని చెప్పు. నమ్మకంగా ఉండు. దేవుని సన్నిధికి వెళ్ళు, ఆరాధన చేయి, పరిశుద్ధంగా జీవించు. దేవుని సంతోషమే నీ సంతోషంగా నువ్వు బ్రతుకు. నిన్నింత ప్రేమించి ఇంత జ్ఞాపకం చేసుకుంటున్న దేవుణ్ణి నువ్వు మర్చిపోతే ఎట్లా? నువ్వు కూడా ఎప్పుడు జ్ఞాపకం చేసుకో, దేవుణ్ణి ప్రేమించు. తప్పకుండా దైవదీవెన నీకుంటుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, మర్చిపోవద్దు. దైవదీవెన మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనాలు నాయనా. ఎంతైనా మీరు నమ్మదగిన గొప్ప దేవుడు అయినందుకు స్తోత్రం ప్రభువా. మీ కృపగల చేతులకి మీ బిడ్డలను అప్పగిస్తున్నా. నిజమేనయ్యా, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రాలను, ఆకాశములను, సృష్టిని మేము గమనించినప్పుడు అసలు మమ్మల్ని గుర్తు చేసుకోవటానికి మేము ఏ పాటి వారమయ్యా. మీరు మమ్మల్ని గుర్తు చేసుకొని మా కొరకు మీ ప్రాణమే అర్పించి అంత ప్రేమించారయ్యా. అయ్యా, మీ ప్రేమకు మేమెంతో రుణస్థులమయ్యా. మిమ్మల్ని కూడా మేము ప్రేమిస్తూ, మీ మాట వింటూ, మీ సంతోషమే మా సంతోషంగా మేము బ్రతకటానికి సహాయం చేయండి, తోడుగా ఉండండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డగా ఒక దీవెనకరమైనటువంటి, ఆశీర్వాదకరమైన జీవితం కలిగి ఉండటానికి, మీ దీవెన పొందటానికి సాయపడు. యేసు ప్రభువారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. 2024 డిసెంబర్ 11న మన ఛానల్లో ఒక మంచి పాటను రిలీజ్ చేశాం. ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అన్న పాట. మీరు వినకపోతే మరొకసారి వినండి. తప్పకుండా దాన్ని విని దీవించబడండి. దైవ దీవెన మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. కలుసుకుందాం.